నమస్తే, మీ పేరు? నా పేరు బత్తుల గీత అండి. ఏం చేస్తారు? కూలి పనికి వెళ్తానండి. ఏంటమ్మా, ఎలా ఉంది అసలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పనితీరు కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అసలు ఏం చెప్తారు అసలు మీరు? కూటమి ప్రభుత్వంలో ఈరోజు చెప్పుకోదగ్గది, గర్వంగా చెప్పుకోగల పనులన్నీ జరుగుతున్నాయండి. ఏ పరంగానంటే ఆ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పడింది. చాలామంది నెలకు ఒక 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వాళ్ళ ఇంటి సేవింగ్లో పడుతున్నాయండి. ఎలా అంటే వాళ్ళు డైలీ జాబ్ కోసం బయటకు వెళ్ళాలి. అవన్నీ మరి బస్ ఛార్జీలు ఫ్రీ అయితే వాళ్ళకి మినిమం ఒక 3,000 సేవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఉచితంగా బండ్ల సిలిండర్స్ ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ రేపు రాబోయే రోజుల్లో మహిళలకి 1,500 రూపాయలు రిలీజ్ చేస్తారు. తప్పకుండా ఇవన్నీ మహిళలకి ముందుకి నడిపించే అన్ని అవకాశాలే కదా. అందుకని ఈ పార్టీని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకోవాల్సింది. ఇంకొకటి, మన రాష్ట్రాన్ని సీఎం గారు ఎన్నో విధాలుగా అభివృద్ధికి తీసుకొచ్చే ఈరోజు అమరావతి కానీ చాలా అమరావతి ఈరోజు డిక్లరేషన్ అయిపోయింది. అలాంటి స్థానాన్ని ఏ రాజకీయ నాయకులు కల్పించలేదు. పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి అసలు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా అసలు మహిళలకు రక్షణ లేదు, ఇంకా పథకాల పక్కన పెడితే అని చెప్పి అంటున్నారమ్మా. ఏంటి ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈరోజు మహానాడు అనేది ఒక ఎన్టీఆర్ రామారావు గారిని తలుచుకొని ఈరోజు పార్టీ స్థాపికుడు ఆయన. ఈ పార్టీ స్థాపించిందే ఒక మహిళల అభివృద్ధి కోసమే. ఈరోజు రామారావు గారు అసలు మహిళల పట్ల ఫస్ట్ మహిళలకి న్యాయం చేకూర్చి ముందుకు నడిపించింది ఒక రామారావు గారు. అది ఒక టీడీపీ పార్టీకే తప్ప ఏ పార్టీకి అనుకూలం కాదు. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక సీఎంగా, ఒక ముఖ్య నాయకుడిగా చెప్పుకోదగ్గ కేటగిరీ ఆయనకొక్కరికే ఉంది. ఇంకా ఏ పార్టీకి లేదన్నది నా ఉద్దేశం. ఇక్కడ మీరు టీడీపీ దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు టీడీపీ దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు మీరు? సార్, ఈ రోజుకి ఇప్పుడే జరిగేది కదా సార్. ఈరోజు అసలు ఒక రాష్ట్రము మన తెలంగాణను రాయలసీమగా డివైడ్ అయిపోయింది. డివైడ్ అయినప్పుడు మనకి అసలు ముందు మనకి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డిక్లరేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చిన పార్టీ ఏం చేసింది? అమరావతి రాజధాని లేనిదే అభివృద్ధి ఎలా అవుతుంది దేశం? అలాంటిది తీసుకెళ్ళి వైజాగో ఎక్కడో 4 మూల స్థాపించడం అనేది అది కరెక్ట్ కాదు. అలాంటి దానికి కూడా మేము గుండెల మీద చేయి పెట్టుకొని ఒక 5 ఏళ్ళు మాత్రం కాలాన్ని గడిపేశాం. కానీ ఈ రోజున గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా నడుస్తున్నాము అంటే అదొక చంద్రబాబు నాయుడే. ఈరోజు ఎక్కడ ఎవరికి ఏం చేయాలన్నది ఆయన నడిపించే తీరు విధానం వేరు. ఈరోజు రాష్ట్రాన్నే కాదు, ఈరోజు మహిళలకే కాదు, ఈరోజు పిల్లల చదువు ఎడ్యుకేషనే కాదు, ఒక స్కూల్సే కాదు, ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తుంది. రాష్ట్రం లాస్ట్లో ఉన్నా కూడా ఈరోజు ఒక భరోసా ఉద్యోగస్తులకు కానీ ఏదైనా సరే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇచ్చి ముందుకు నడిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారే. మీరు అన్న విషయాన్ని రాజధాని గురించే మాట్లాడదాం. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడేమో 3 రాజధాని ఏకైక రాజధాని అని చెప్పి స్టాండ్ అయి ఉన్నారు. అధికారంలోకి వస్తే 3 రాజధాని అన్నారు. మొన్న ఒకసారి అయితేనేమో అసలు రాజధాని అనే అంశం కాన్స్టిట్యూషన్లో లేదని చెప్పి మాట్లాడారు. మరి మొన్నేమో మావిగన్న పేరు అంటున్నారు. మావిగన్న పేరు ప్రజలు కూడా బీభత్సమైన మనన వచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తేనే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. ఏంటమ్మా అసలు రాజధాని మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? రాజధాని ఆయన ఉన్న వైజాగ్ను డెవలప్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలను కూడా కొన్ని కంపెనీలను ప్రైవేట్ పరంగా చేసేసి ఈ రోజున చాలామందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారండి, ఎంప్లాయీస్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆ స్థితిని కోరుకోలేదు. ఒక ఎంప్లాయీనే కాదు, ఒక కుటుంబాలను కూడా నిలబెట్టే స్థాయిలో తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కానీ ఈ మామూలుగా పర్సనల్గా ఆలోచించుకొని మనం ఏదో చేసేద్దాము. ఇప్పుడు ఎందుకండి వైజాగ్లో అది కట్టారు, ఎన్ని కోట్లు పెట్టి కట్టేశారు. ఏంది ఈరోజు అది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు బయటపడలేదు? ఆ రోజు ఎవరికి తెలియదు కదా. ఈరోజు ఎలా బయటపడ్డాయి? ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి బయటకు తీసింది. కానీ ఆయన రాజధాని అని చెప్పేసి అది అని ఇదని అక్కడ అవన్నీ చేసుకుంటూ వచ్చారు. అవన్నీ చేసి రాష్ట్రాన్ని నష్టంలో తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఏం ఉపయోగం? కానీ అసలు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారితో వేరే వాళ్ళని పోల్చుకునే స్థాయిలో ఎవరు నిలబడలేరని నా ఉద్దేశం అండి. మావిగన్న పేరు కూడా ప్రజల్లో మన్నన పొందుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు ఎత్తగానే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. మరి ప్రజల్లో మన్నన పొందిందంటారు మావిగన్న పేరు? అదేం లేదండి, అదేం లేదు. అసలు అలాంటి ఏం లేవు. ఇవన్నీ వాళ్ళకి ప్రత్యేకంగా పరోక్షంగా ఇవన్నీ సృష్టిస్తున్నారు. కానీ అవన్నీ అసలు ఎవరు కూడా దానిని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళేది లేదు. అసలు అవన్నీ వ్యతిరేకంగా చేసే పనులే. ఈ రోజు నిజంగా అండి గవర్నమెంట్ని ఈరోజు ఏదో
వేరే స్థాయికి తీసుకెళ్లాలని తలాతోక లేకుండా మాట్లాడడం తప్ప అది వేరేది లేదండి అసలు. ఇది ఇంకొకటి మాజీగా పరంగా 5 ఏళ్ళు ఆయన రాజకీయ పరంగా ముఖ్యమంత్రి అయినా కూడా కానీ ఈరోజు ఇంకా నీచంగా మాట్లాడి ఇంకా తక్కువ స్థాయికి వెళ్తున్నాడే కానీ ఆయన ధోరణి మార్చుకోవట్లేదు. ఇంతకు ముందన్న జగన్ గారు ఇంకేదైనా చేస్తారేమో అనుకుంటే ఈసారి వస్తే ఏమి చెయ్యలేడన్నదే మా ఉద్దేశం అండి. అదేంటమ్మో పక్కనేమో మహిళల సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, రేపు జరగబోయే 29లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, మహిళలే ముందు నడిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి అంటున్నారు కదమ్మా. మరి లేదండి, అసలు మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ లేదు. ఆ రోజు జగన్ గారి నాయకత్వంలో మహిళలు గుండెల మీద బయటకు వెళ్ళాలంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందోనని చాలా భయపడుతూ నడిచారు. ఆ రోజు జరిగిన ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాకే ఒక పోలీసు సిబ్బంది కానీ ఒక గవర్నమెంట్ కానీ చెయ్యేసుకొని నడి రోడ్డు మీద కూడా తిరగగలిగే స్టేజ్కి ఉంది. అంతేగాని జగన్ పరిపాలనలో ఆ స్టేజ్ స్త్రీలకు మాత్రం ఎటువంటి ప్రత్యేకంగా పరోక్షంగానే ఉంది కానీ ప్రత్యేకంగా ఒకటి అనేది లేదు. ఎంతో అధైర్యంతో తిరిగామే తప్ప ధైర్యంగా ఏ రోజు తిరగలేదండి మేము. మరి పక్కన ఇంకా మాట్లాడుతూ నేను గెలిచాక ఎంత దూరం తీసుకొచ్చి నిలబెడతాను, బట్టలు తీసి మరి నిలబెడతాను, వాళ్ళ ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏందమ్మా అసలు వైసీపీ నాయకత్వం అంటేనే ఒక బూత్ నాయకత్వం అండి. బూత్ మాటలు తప్ప మంచిగా మాట్లాడే నాలెడ్జే అసలు ఆ పార్టీకే లేదు. అది మాత్రం వాస్తవం. అసలు అలాంటి పార్టీని అసలు చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. అలాంటి నిజంగా చెప్తున్నాను. ఈరోజు టీడీపీ పార్టీ వచ్చింది 3 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఏ నాయకుడినైనా సరే పరోక్షంగా ఏ రోజైనా ప్రెస్ మీట్లో పలానా వాళ్ళని ఇలా పలానా వాళ్ళని అలా కానీ ఒక బూతు మాట మా పార్టీ వాళ్ళు మాట్లాడాల. మాకు గౌరవించి మాట్లాడడమే తెలుసు కానీ అగౌరవంగా మాట్లాడే తత్వం మా పార్టీది కాదు అసలు. ముందు మరి ఇప్పుడున్న శాఖ మంత్రులు కూడా వాళ్ళ శాఖల గురించి మాట్లాడతలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి ఎలా అయితే మాట్లాడితే మన ప్రజల్లో ఉంటాం ఆ విధంగా మాట్లాడితే మనం ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు శాఖల గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న మంత్రులు. ఎందుకు పట్టించుకోవట్లేదండి? పట్టించుకోకపోతే రాష్ట్రం ఇలా ఎందుకు ఉంటుంది? పట్టించుకోబట్టి అన్ని విధాల వాళ్ళు లాస్లో ఉన్న గవర్నమెంట్ని కూడా ఎంతో కష్టపడి ముందుకు నడిపించి ఎవరు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ప్రత్యేకంగా పట్టించుకొని మరీ ముందుకు తీసుకెళ్తుంది పార్టీ. ఈరోజు నిజం చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వేరే స్థాయిలో ఉంటుంది. అది గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇంకొకటి జగన్ మాత్రం కానీ వచ్చిండుంటే ఈ రాష్ట్రం ఈ పార్టీకి కల్లోలం అయిపోయింది. అది స్త్రీలు కూడా బయటకు తిరిగే పొజిషన్ అయితే ఉండేది కూడా కాదు నాకు తెలిసి. ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే మేము ఎక్కడ ఏ మూలైనా సరే హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాం. లేడీసే కాదు, ఒక కుటుంబాలే కాదు, పిల్లలే కాదు. ఈరోజు ఇన్ కేసు ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కూడా అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి సమాధానంగా గవర్నమెంట్ ముందుకు నడుస్తుంది. అంతే తప్ప అస్సలు ఈ జగన్ ప్రభుత్వం లాగా మా గవర్నమెంట్కి అసలు లేనే లేదు. ఇంకొకటి వాళ్ళకి ఎంతసేపు ఎదుటోళ్ళని బూతులు మాట్లాడడం, ఎదుటోళ్ళని ఏదో ఒకటి చేసి పైకి రావాలనుకోవడం, ఇలా చేస్తే అతను నాయకుడే కాదని నా ఉద్దేశం. నిజం చెప్తున్నాను, జగన్ గారు ఇకనైనా అతను పద్ధతి మార్చుకుంటే కొంచెమైనా సింపతి వస్తుందేమో కానీ ఇలా కానీ బూతులు వాక్యాలతోటి రోడ్డు ఎక్కితే మాత్రం ఎప్పటికీ నాయకుడు కాలేదు. అతను ఉన్న ఏరియాలలో కూడా అది నాయకుడు కాలేడని నా ఉద్దేశం.